హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రైతులకు ప్రకృతి వైపరీత్యాలే సమస్య అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైపరీత్యాలు కూడా తోడయ్యాయి. యాసంగికి రైతు భరోసా ఇవ్వలేదు, కరెంటు లేక పెట్టుబడి లేక రైతులు చాలా నష్టపోతున్నారని అన్నారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. పేరు పేరున నమస్కారాలు అందరికీ. వ్యవసాయానికి మా రైతులకు చరిత్రలో ముందు నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాలు ఉండేవి. ఇవాళ క్లాసిఫికేషన్ మారిపోయింది. రైతులకు రెండు కష్టాలు మొదలైనాయి. ఇప్పుడు ఒకప్పుడేమో కేవలం ప్రకృతి కష్టాలు ఉండేవి, ఇవాళ నెంబర్ 1 ప్రభుత్వ వైపరీత్యాలు, నెంబర్ 1. నెంబర్ 2 ప్రకృతి వైపరీత్యాలు అయిపోయినాయి. ప్రతి ఒక్క రైతు ఇన్నేళ్ళు బాధపడి కష్టపడితే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత గత 9.5 సంవత్సరాల్లో రైతుని రాజు చేయాలి, రైతు మంచిగా కడుపు నిండా తినాలి, రైతు సుఖంగా ఉండాలి, ఒక రైతుకి రైతని చెప్పగానే అమ్మాయిల ఆడవాళ్ళందరూ వచ్చి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నట్టు టైంలో రైతుల భూముల విలువ పెరిగింది, రైతుల విలువ పెరిగింది. ఇవాళ ఇప్పుడే చెప్పినట్టు నేను ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు అయితే, రెండోది ప్రభుత్వ వైపరీత్యాలు. మొక్కజొన్న వచ్చి మార్కెట్లోకి దగ్గర 10-15 రోజులు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ కాలేదు. రెండోది యాసంగికి రైతు బంధు ఇచ్చిండ్రా, ఇయ్యలేదు. అటు రైతు బంధు లేదు, ఇటు కొనుగోలు కేంద్రాలు లేదు. ఏమవుతోంది ఇవాళ? ఎంఎస్పి ఏమో మొక్కజొన్నలకు 2400 రూపాయలు ఉంది ఎంఎస్పి. కానీ ఈ ప్రభుత్వ వైపరీత్యం వల్ల, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల రైతులు బయట మార్కెట్లో 1700 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఎంత లాసు? దగ్గర 35% లాస్ వస్తూ ఉంది రైతులకు. అంటే 700 రూపాయలు లాస్ పర్ క్వింటాల్. మామూలుగా ఎకరానికి మొక్కజొన్న 30 క్వింటాలు వండుతుంది, 700 రూపాయలు అంటే 21,000. రైతు పెట్టుబడి కూడా వస్తలేదు పాపం, రైతు పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. అటు రైతు బంధువు లేదు, ఎక్కడనో అప్పో సప్పో తెచ్చి పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చిన తర్వాత కొనే నాదుడు లేడు. ఇప్పటికన్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కరెంటు లేదు సరిగ్గా, మీ పెట్టుబడి లేదు, కొనుగోలు లేదు, మరి ఎట్లా బతకాలి రైతు? అందుకొరకే చెప్తా ఉన్నాం, రైతుకి ఇవాళ కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మీరు వచ్చిన నుండి కాంగ్రెస్ ప్రభుత్వ వైపరీత్యం కూడా స్టార్ట్ అయింది. దానివల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. ఇప్పటికన్నా అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు నా రిక్వెస్ట్, ముఖ్యమంత్రి గారికి ఎట్లాగూ ఆయన ఎప్పుడు చెప్తాడు, మేము పటేళ్ళము, మేము వ్యవసాయం చేయలేదు, మేము ఎప్పుడు వ్యవసాయదారులు అందరు మా ఇంటి ముందర చెప్పులు పట్టుకొని నడుచుకుంటూ పోదురు. ఇవన్నీ ఆయనకైతే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయన కేవలం గొప్ప ఆలోచనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఫ్యూచర్ సిటీలు, ఉన్న ప్రజెంట్ని నాశనం పట్టించి ఫ్యూచర్ గురించి ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. మీరన్నా సీనియర్ శాసనసభ్యులు, మీరు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మీకు రైతుల కష్టాలు తెలుసు. మళ్ళీ మా తెలంగాణ రైతుల్ని ఆత్మహత్యలకు ఉసిగల్పకండి దయచేసి. ఇప్పటికన్నా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి, ఇప్పటికన్నా కొందరు మంది రైతుల కన్నా లాభం చేయండి అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కనీసం ఆ రైతు బంధన ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మళ్ళొకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి అన్నీ తెలుసు కాబట్టి వారన్నా ఈ కష్టకాలంలో స్పందించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRT.